హాయ్ వ్యూయర్స్, ఈ రోజు నాతో పాటు హీరోయిన్ నవీమే ఉన్నారు. ఫిబ్ 14th మనందరినీ అలరించడానికి నిద్రించు జహాపనా మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సో ఒకసారి నిద్రించు జహాపనా గురించి మాట్లాడదాం. హాయ్ నవమి, Hi, I'm good. How are you? ఫైన్, థ్యాంక్ యూ. సో ఫిబ్ 14th నిద్రించు జహాపనతో మా ముందుకు వస్తున్నారు. Yes. సో ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటి? Actually, ఇది ఒక వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. ఒక ప్యూర్ లవ్, అందుకే February 14th రిలీజ్ చేస్తున్నా. ఒక ప్యూర్ లవ్ ఎలా ఉంటుంది, ఎలా చేసి లైక్ అలాగా ఉంటుంది ఇది. సో క్యారెక్టర్ ఆల్సో ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఒక వర్డ్ అవుట్ ఆఫ్ వరల్డ్ ఎలా ఉంటుంది కూడా తెలియకుండా ఇది అలాగే ఒక ఉద్దేశం ఉన్నది. సో ఇట్స్ వెరీ సో మీరు February 14 చూస్తే అర్థమవుతుంది. ఎస్పెషల్లీ లవర్స్ కోసం ఫిబ్ 14th ఎందుకు థియేటర్స్ రావాలో నవమి చెప్తుంది. చెప్పడం అది నేను ఆల్రెడీ చెప్పింది కదా, ప్యూర్ లవ్. ఇప్పుడు అన్ని టైం పాస్ ఉంటది. వాళ్ళని ఒక రియలిస్టిక్ లవ్ కావాలి, రియలిస్టిక్ స్టోరీ కావాలి అంటే నిద్రించి జహాపనా చూడాలి. నిజంగా ఖచ్చితంగా చూడాలి. సో ఇంకా ఎస్పెషల్లీ నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టావు ఈ మూవీ కోసం. సో ఇందాక నేను డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు చాలా కష్టపడింది నవమి ఈ మూవీ కోసం అని. ఏ మాత్రం కాదండి, అందరూ ఓవరాల్ టీము అండ్ ప్రెసెంట్ మీరే అన్నారు కాబట్టి మీ గురించి అడుగుతున్నా. ఇప్పుడు ఒక వాటర్ లో ఒక సీన్ ఉన్నాయి బీచ్ లో, సముద్రంలో. దాంట్లో ఇక్కడ వరకు వాటర్ తీసి ఎప్పుడు డైలాగ్ చెప్పాలి అప్పుడు భయం ఉంది. వేవ్స్ వస్తున్నప్పుడు దానికి పోతుందా అని, హీరో పక్కనే ఉంది, కెమెరా అక్కడ ఉంది. సో హెల్ప్ చేయడానికి ఎవరైనా వస్తారా కానీ టెన్షన్స్ లో చేశాను. అది midnight 2 o'clock 1 o'clock లో. సో అది కొంచెం కష్టంగా ఉంది. అన్ని స్టార్టింగ్ ఆ సీన్స్ మాత్రం ఒక్కొక్క సీన్స్ లో ఉంటుంది, అందరికీ ఉంటుంది. బట్ ఆ రిజల్ట్ February 14th వస్తుందని కోరుకున్నాను. సో హోప్ఫుల్లీ మీ అందరికి కూడా ఈ నిద్రించు జహాపనా మూవీ నచ్చుతుంది అనుకుంటా. సో డూ ఇట్ వాచ్ 14th నిద్రించు జహాపనా ఇన్ థియేటర్. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.